ప్రజలు ఏదో జగన్మోహన్ రెడ్డి ఓడబెరగతాడు లేకపోతే ఏదో అడగతాడేమో అనుకునే లోపే బయటకు వచ్చే టక్కన అక్కడ జనాన్ని పోగేసి దండం పెడుతున్నాడు. అసెంబ్లీలో అర్ధ గంట కూడా ఉండలేని నీకు ప్రజలకు దండం పెట్టి అర్హతుందా జగన్మోహన్ రెడ్డి? నేను ప్రశ్నిస్తుండా. ఏం చేసావని ఇక్కడ దండం పెడుతున్నావు? ఏం సాధించావని దండం పెడుతున్నావు? దేనికి దండం అని అడుగుతున్నా. ఎలా దండం పెట్టే నీ పార్టీకి పెండం పెట్టారు గుర్తుపెట్టుకో. మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఒకటి మామూలు ఎక్స్ప్రెషన్ ఉండదు. ఈ ఎక్స్ప్రెషన్ నాకు తెలిసి కమల్ హాసన్ గారు ఎన్నో నవరసాలు పండించారు. ఈ ఎక్స్ప్రెషన్ అంటే ఆయన కూడా రాదేమని భయం వేస్తుంది. చూడండి. మళ్ళీ జై జగన్ జై జగన్. దేనికి జగన్? జై జగన్ బాయ్ జగన్. జై జగన్ అని పేటీఎం అని పెట్టుకోవడం వల్లే కదా ఈ రోజు ప్రజలు బాయ్ జగన్ అన్నారు నీకు. అంతే. పొట్టలోంచి పాము బయటకు వచ్చి పడగ విప్పి కాసేపు ఆడి పాలు పోసే టైం కల్లా లోపలికి వెళ్ళిపోయినట్టు ఈ పద్ధతి. ఇక్కడ చూడండి. టక్కన పొట్టలోంచి పాము బయటకు వచ్చింది, కాసేపు ఇటు చూసింది, గబక్కన లోపలికి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, జీవితంలో 2029లో నీకు రాబోతున్నటువంటి ఫెయిల్యూర్ అనేది ఊహించినటువంటి ఫెయిల్యూర్ రాబోతుందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను.